ఇక్కడున్న విద్యార్థి నాయకులు కూడా ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. మాయావతి గారు కానీ, బహుజనవాదం కానీ, లేదంటే బీఎస్పీ కానీ ఇంకా సామాన్యులకు అర్థమైంది కానీ చదువుకున్న మనకు అర్థం కాలేదు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 18 జూలై 2017 మీకు ఎవరికన్నా అంటే మన సమాజానికి లేదు అంటే బహుజన్ పర్స్పెక్టివ్లో ఉన్న పాలిటిక్స్ వాళ్ళకి డేట్ గుర్తుంటే చాలా బెటర్. దీని విశిష్టత ఏంటంటే మాయావతి గారు రాజ్యసభలో మాట్లాడుతూ ఆమె రిజైన్ చేసి బయటకు వచ్చిన రోజు. ఎందుకు ఆమె రిజైన్ చేయాల్సి వచ్చింది? ఇప్పటి వరకు పార్లమెంట్లో అడుగుపెట్టిన రోజు లేదు. 2017 18 జూలై ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది? పిల్లలు మీరు అందరు వినాలి. సో అంబేద్కర్ గారి గురించి కానీ లేకపోతే అంబేద్కర్ ఐడియాలజీ గురించి కానీ మాట్లాడుతున్న ఒక విద్యార్థిని మానసికంగా వేధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తనకు తానుగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి హైదరాబాద్లో జరిగింది. కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ, ఏ ఒక్క బీజేపీ నాయకుడు కానీ, ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కానీ పార్లమెంట్లో చర్చలు పెట్టలే. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ దిగిండు, ఢిల్లీలో స్మృతి ఇరానీ మాట్లాడింది. ఇన్ని విషయాలు జరిగినాయి కదా. ఒక్కరు కూడా పార్లమెంట్లో ఈ విషయం డిస్కషన్ మీదకి వచ్చినప్పుడు ఏ ఒక్క పార్లమెంటేరియన్ కూడా రోహిత్ వేమ్లా గురించి మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారు? మన సమాజం నుంచి ఏమైంది, మాయావతి గారు స్పందిస్తలేరు, మాయావతి గారు ఈ విషయం అట్లా మాట్లాడతలేరు అని టీవీలలో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ మాట్లాడింది ఎక్కడో తెలుసా? పార్లమెంట్లో మాట్లాడింది. ఎక్కడ మాట్లాడాలో, ఏ విషయం మీద మాట్లాడాలో ఆమెకు స్పష్టమైన అవగాహన ఉన్నది. ఊనా గుజరాత్ అల్లర్ల మీద కానీ, షహరాన్పూర్ అల్లర్ల మీద కానీ, రోహిత్ వేమ్ల మరణం మీద కానీ ఆమె పార్లమెంట్లో చర్చిస్తూ ఈ సమాజం గురించి నన్ను మాట్లాడనిస్తలేరు, ఈ పదవి సామాన్యులు నాకు ఇచ్చిర్రు, నా సమాజం నాకు ఇచ్చింది, ఈ పదవి వాళ్ళకే అంకితం, నన్ను మాట్లాడనిస్తలేరు కాబట్టి నేను రాజ్యసభ నుంచి వాకౌట్ చేస్తున్నానని బెహన్ కుమారి మాయావతి గారు రాజ్యసభ నుంచి బయటకు వచ్చారు, రిజైన్ చేసి బయటకు వచ్చారు. ఇదే విషయాన్ని ఇంకొక సందర్భంలో చెప్తాను. కర్ణాటకలో బెహెన్జీ ఒక పెద్ద ర్యాలీ పెట్టింది, 50-60 వేల మంది సభ. అప్పుడు గోపీనాథ్ అన్న కానీ లేకపోతే ఇంకా చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు. కర్ణాటకలో మీటింగ్ పెట్టినప్పుడు ఏఎన్ఐ మీడియా ఒక జర్నలిస్ట్ వచ్చి అక్కడ కూర్చుంది, ఎండలో కూర్చుంది. సామాన్యులు కూడా నీళ్లు లేని అన్న శేఖర్ అన్న ప్లీజ్ మాకు అర్థం చేయించడానికి ఏ విషయం మీరు మాకు అర్థం చేయించాలి, మీరు మాకు అర్థం చేయించే విషయం ఇది. సామాన్యులు కూడా ఆ ఎండలో కూర్చున్నారు, 50,000 మంది. బెహెన్జీ ఏం లేదు, పేపర్ మీద రాసుకుంది, హిందీలో చదువుతుంది, జస్ట్ అంతే, సింపుల్, ఇదే సీన్. కానీ ఆ జర్నలిస్ట్ ఉండబట్టలేక ఆ సామాన్యుని అడిగింది, అసలు ఆమె నీకు హిందీ రాదు, ఆమె హిందీలో మాట్లాడుతుంది, ఇంత ఎండలో నీడ కూడా లేదు, నాకే ఆపుకోలేక ధూపు అవుతుంది, వాటర్ కావాలనిపిస్తుంది, నువ్వు ఎట్లా కూర్చుంటున్నావు ఆమెను వినుకుంటూ, నీకు రాని భాషను కూడా వినుకుంటూ ఎట్లా కూర్చుంటున్నావు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఆమె మా జాతి బిడ్డ, మా సంక్షేమం గురించే మాట్లాడుతుండొచ్చు, మా సంక్షేమమే మాట్లాడుతుంది, ఆమె మా నాయకురాలు, మా సంక్షేమం మాట్లాడుతుంది కాబట్టి ఆమె ఏ భాషల్లోనైనా మాట్లాడని మా గురించి మాట్లాడుతుంది కాబట్టి ఆమె మాట్లాడేంతసేపు మేము ఇంతే పిన్ డ్రాప్ సైలెంట్ వింటామని ఒక సామాన్యుడు చెప్పిన విషయం ఇది. కర్ణాటకలో జరిగిన సందర్భం ఇది. కానీ రోహిత్ వేమ్ల హత్య విషయంలో కానీ ఇంకా ఇతర ఏ విషయాలలో కానీ సామాన్యుడు అర్థం చేసుకున్నట్టుగా మాయావతి గారిని ఇక్కడున్న ఇంటలెక్చువల్స్ కానీ బహుజన సమాజం ఇంటలెక్చువల్ కానీ స్టిల్ మాయావతి గారిని అర్థం చేసుకుంటారు. సో మై కైండ్ రిక్వెస్ట్ అన్న శేఖర్ అన్న, మాయావతి గారిని సామాన్యులు ఎట్లయితే అర్థం చేసుకురో మీరు కూడా విద్యార్థులుగా మేము ఉన్నాం కదా, మాకు కూడా అదే విధంగా అర్థం చేస్తారని ఆకాంక్షిస్తూ, సో ఇక్కడ మీకు సత్కారం